కర్నూలు బస్సు ప్రమాదంతో హైదరాబాద్ లో ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా జలిపిస్తున్నారు. నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేయడంతో పాటు జరిమానా విధిస్తున్నారు. ఆర్టీఏ దాడులతో ప్రైవేట్ ట్రావెల్స్ దిగొచ్చాయి. ఫిట్నెస్ లేని బస్సుల్ని ఓనర్లు నిలిపివేస్తున్నారు. బుక్ చేసిన టికెట్లను రద్దు చేస్తున్నారు. ఇప్పటికే 54 బస్సులపై ఆర్టీఏ కేసులు నమోదు చేయడంతో పాటు 8 బస్సులను సీజ్ చేశారు. తెలంగాణ, ఏపీతో పాటు బెంగళూరులోనూ ఆర్టీఏ దాడులు చేస్తోంది. హైదరాబాద్ లో 6 బృందాలతో వారం పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. తెచ్చుకోవాల్సింది ఆర్టీ అధికారుల తనిఖీలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం తెలంగాణతో పాటు ఏపీ, మరోవైపు బెంగళూరులో కూడా పూర్తి స్థాయిలో ఆర్టీఏ అధికారులు ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. కర్నూలు సంఘటన తర్వాత 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తం అవడం జరిగింది. ఇక మరోవైపు ఎప్పుడైతే ఆ అధికారులు ఆయా బస్సులన్నింటినీ కూడా సీజ్ చేస్తున్నారు, ఎందుకంటే నిబంధనలు పాటించినటువంటి బస్సులపైన పెనాల్టీ విధిస్తున్నారు. మరోవైపు ఫిట్నెస్ లేనటువంటి బస్సులను కూడా పూర్తి స్థాయిలో సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం హైదరాబాద్లో మనం ఈరోజు చూస్తే దాదాపు 6 ప్రత్యేక బృందాలు ఈ బస్సులను కూడా తనిఖీలు చేసి 8 బస్సులను సీజ్ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరోవైపు పలు బస్సులను కూడా కేసులు నమోదు చేశారు. ఇక మనం వీకెండ్ కావడంతో చాలా మంది హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళేటువంటి వాళ్ళు, హైదరాబాద్ నుండి విజయవాడ, వైజాగ్, కాకినాడ వెళ్ళేటువంటి వారు, మరోవైపు తిరుపతి, అనంతపురం వెళ్ళేటువంటి ఎక్కువ మంది చాలా మంది ప్రైవేట్ బస్సులను ఆశ్రయించడం జరిగింది. వారు చాలా మంది దాదాపు 3-4 రోజుల ముందే బుకింగ్ చేసుకున్నారు. దీంతో ఇప్పుడు ఆర్టీఏ అధికారులు, పోలీసుల తనిఖీలతోటి ప్రైవేట్ యాజమాన్యాలు ఫిట్నెస్ లేనటువంటి బస్సులను వారికి వారే ఆపివేయడం వల్ల ఈ టికెట్లన్నీ ముందస్తుగా బుక్ చేసుకున్నటువంటి అన్నింటినీ కూడా రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో ప్రయాణికులు కొంత ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో బయలుదేరిన కర్నూలులోనూ, అనంతపురంలోనూ బస్సును చెక్ చేసినటువంటి సమయంలో అక్కడ ఫిట్నెస్ లేదంటే అక్కడ సీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ యాజమాన్యాలు కొంత అప్రమత్తమయ్యి ఈ తనిఖీలు జరుగుతున్నాయనేటువంటి దాంతో వాహనాలన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగింది. ముందస్తుగా ఇప్పటికే బుకింగ్లన్నీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముందస్తు టికెట్లన్నీ కూడా రద్దు చేయడంతో ఇప్పుడు ఆర్టీసీకి గిరాకీ పెరిగిందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది టికెట్లు రద్దు కావడంతో ఎక్కువగా ట్రైన్స్లో ప్రయాణానికి కూడా వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో కూడా బుక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక కర్నూలులో జరిగినటువంటి రోడ్డు ప్రమాదం, బస్సు ప్రమాదం తర్వాత తెలంగాణలో కావచ్చు, ఏపీలో ఈ 2 రాష్ట్రాల్లో కూడా వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలంటూ కూడా రోడ్డు రవాణా శాఖ అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉదయం తర్వాత రాత్రి ఈ రెండు సమయాల్లో కూడా దాదాపు 3 నుంచి 4 గంటల పాటు ఈ యొక్క తనిఖీలు చేసినట్లయితే ఫిట్నెస్ లేనటువంటి వాహనాలు, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి వాహనాలు, ఒక నెంబర్ ప్లేట్తో దాదాపు 4-5 బస్సులు నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ బస్సులు ఐడెంటిఫై చేసి వారిపై కేసులు నమోదు చేయడం, ఆ బస్సులను సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కర్నూలు రోడ్డు ప్రమాదం తర్వాత ఇటు ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, కర్ణాటక నుంచి తెలంగాణకు వచ్చేటువంటి ప్రయాణికులు కూడా ఈ వీకెండ్లో ఎక్కువ మంది ఉంటారు. కానీ ఇప్పుడు ఈ బస్సులన్నీ కూడా క్యాన్సిల్ చేసుకోవడం, ఫిట్నెస్ లేని బస్సులన్నిటి కూడా వాళ్ళు సర్వీసులన్నీ నిలిపివేయడం వల్ల కొంత ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో ప్రయాణికులందరూ కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో అంటే ట్రైన్స్ కావచ్చు, మరోవైపు ప్రైవేట్ బస్సుల నుంచి వాళ్ళు ప్రధానంగా ఆర్టీసీ వైపు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. దానికి అనుగుణంగానే ఆర్టీసీ కూడా ఎక్కువ సర్వీసులు నడపాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. మరి ఈ వారం రోజుల్లో ఎన్ని బస్సుల వరకు కూడా కేసులు నమోదు చేస్తారు, ఈ వారం రోజుల ఫిట్నెస్ లేనటువంటి బస్సుల పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ కర్నూలులో ప్రమాదం జరిగినటువంటి వెంటనే బెంగళూరులో నిన్న సాయంత్రం నుంచినే అక్కడ ఆర్టీఏ అధికారులు సోదాలు చేశారు, బస్సులను కూడా సీజ్ చేశారు. మరోవైపు ఏపీలో కూడా చర్యలకు కూడా పూనుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక బెంగళూరు నుండి, అనంతపూర్, కర్నూలు నుండి వచ్చినటువంటి బస్సులను శంషాబాద్, రాజేంద్ర నగర్, నార్సింగిలో కూడా బస్సులు నిలిపివేసి దాదాపు 8 బస్సులను సీజ్ చేశారు. 50కి పైగా కేసులు నమోదు చేసి బస్సులపైన కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం హైదరాబాద్లోనే దాదాపు 6 టీములుగా విడిపోయి ఈ యొక్క బస్సులను కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్లో మరికొన్ని బస్సులు సీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కేసులు కూడా నమోదయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.